అక్కడ గిరిపుత్రుల ఆరాధ్య దేవతగా గండిపోసమ్మ అమ్మవారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. గోదావరి నడువొడ్డున వెలిసి ఉన్న శ్రీ గండిపోసమ్మ అమ్మవారికి ఎంతో మహిమాన్వితమైన చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఆలయం గోదావరి ఒడ్డున ఉన్న నేపథ్యంలో మరలా ఆలయంలోకి నీరు ప్రవేశించింది. దీంతో అధికార యంత్రాంగం దేవాదాయ ధర్మదాయ శాఖ ప్రస్తుతం గండిపోసమ్మ ఆలయానికి భక్తులు రావద్దు అంటూ హెచ్చరికలు ఏర్పాటు చేశారు. అయినా అమ్మవారిపై ఉన్న భక్తి నేపథ్యంలో శుక్రవారం, ఆదివారం, మంగళవారం వంటి పర్వదినాలు వస్తే చాలు అమ్మవారిని దర్శిస్తే గాని వారికి మనశ్శాంతి ఉండదని చెప్పుకోవచ్చు. ఒక ముత్తైదు మాదిరిగా పసుపు కుంకుమ సమర్పించడం అక్కడ గిరిపుత్రులకు ఒక ఆనవాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో ఆలయంలోకి నీరు ప్రవేశించింది. మోకాళ్ళ లోతు నీరు సైతం లోపలికి గోదావరి నీరు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉన్న గిరిపుత్రులు కావచ్చు, సమీప ప్రాంత భక్తులు కావచ్చు, ఆ నీటిలోనే అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటున్నారు. అక్కడి నుంచి ఇక లోపలికి వెళ్లకుండా తాళాలు వేసినప్పటికీ గేటు వద్ద వరకు వచ్చి మరలా అమ్మవారిని దర్శించుకుని వెనుదిరుగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. నిజానికి 6 మాసాలు నీటిలో 6 మాసాలు బయట ఉండే దివ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు. అయితే వర్షాకాలం కానప్పటికీ గోదావరికి కాస్త ఫ్లడ్ నీరు ఎక్కువైన నేపథ్యంలో ఆలయానికి చేరుకుంది. ముఖ్యంగా ఈ విశేష పర్వదినాల్లో అమ్మవారిని దర్శించుకుని ఈ అటవీ ప్రాంతంలో వంట వార్పు చేసుకుని భక్తులు ప్రసాదాలుగా స్వీకరిస్తారు. ప్రస్తుతం భక్తులెవరూ రావద్దని దేవాదాయ ధర్మదాయ శాఖ చెప్పినప్పటికీ కూడా అమ్మవారిపై ఉన్న భక్తితో అమ్మవారిని చూస్తే చాలు మా మనసు ఎంతో ఆనందంగా ఉంటుందని గిరిపుత్రులు ఎంతో విశ్వాసంతో చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మరలా దేవీపట్నంకి సంబంధించి గండిపోసమ్మ ఆలయానికి ఈ విధంగా మనం చూస్తున్న విజువల్స్ లో ఆ ప్రాంతం అంతా ఒక జాతర మాదిరిగా చేరుకుని అమ్మవారిని దర్శిస్తున్నారు. ఎక్కలేను, నాకు ఆపరేషన్ అడ్డదండి. తల్లి ఇక్కడికి వచ్చాక నాకు శక్తి ఇచ్చిందండి. చాలా లిట్లోంచి పడిపోయినండి. పైకి ఎక్కలేనానికి కింద కొట్టేసుకుందాం అనుకో ములిపోయిన తల్లి ఇక్కడ ఉందండి. సత్యం ఉందండి. మేము అక్కడ తాతిల నుంచి వచ్చామండి. అన్ని బాగానే ఉన్నాయి. అన్నవరం గ్రామం అయితే ఇక్కడ గండిపోసమ్మ గుడి దగ్గరికి వచ్చి అయితే గుడి మునిగిపోయింది. అయినా సరే దర్శనానికి వేరే చోట పెట్టారు అమ్మవారిని. దర్శనం అయ్యింది, బాగానే అయిందండి. చాలా బాగా జరిగింది. నా పేరు దుర్గారెడ్డి. 12 సంవత్సరాలకి ఈసారి ఇలా వచ్చానండి. ప్రతిసారి కూడా గుళ్ళో అమ్మవారు గుళ్ళోకి వెళ్ళి దండం ఇవన్నీ పెట్టుకునేవారు. ఇప్పుడు ఇలా చూస్తే చాలా బాధాకరంగా ఉంది. చర్యలు చేస్తూ అమ్మవారి వారికైనా ఏదైనా గేట్లు వేసి అలా ఉంటే చేస్తారు. ఇక్కడ కొత్తగా పెట్టారు. నడ్డానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. ఈ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గాని ఏమైనా చదువు తీసుకుంటే బాగా ముసలోళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి వస్తుంది. 2 ముగ్గురు కూడా పట్టారని చెప్తున్నారండి. అది కూడా జాగ్రత్తగా చేస్తే బాగుంటదని ఆశిస్తున్నాం.